వాని మీద ఏందనంటే వాడు నిజంగా ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడైతే మన తెలంగాణలో ఎన్ని ఏళ్ళ బట్టి బతుకుతాడు వాడు. జబర్దస్త్ చేసిండా, సినిమాలు చేసిండా, స్టూడియోలు ఎక్కడున్నాయి, జబర్దస్త్ స్టూడియోలు ఎక్కడున్నాయి, సినిమా స్టూడియోలు ఏడున్నాయి, వాని ఊళ్ళు ఉన్నాయా? 10 సంవత్సరాలు తపసు తీసినా మనం కొనలేమంట తెలంగాణలో. వాని వాస్తులు అందరి కాదు, వాడికి అంత కోటేశ్వరుడట. అందుకే ఫోన్ పై బట్టి మన ప్రతి ఒక్కరిని 10 రూపాయలు అడుక్కొని బతికిన కుక్క వాడు. నిజం చెప్పాలంటే అనకూడదు కదయ్యా. మీరు 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 మీ ఆస్తులు మా తెలంగాణ ఆంధ్ర వాళ్ళ ఆస్తులు మీరు కొనలేరు, ఇంకా 10 ఏళ్ళు నా కొనలేరు. ఇప్పుడు 10 నిమిషాలలో కొంటారా అని అంటాడు. అరే లంచోడక నువ్వు రోడ్డు మీదకి రారా, 10 నిమిషాలలో అట మనం పోయి కొనాలంట వాళ్ళ ఆస్తులు. 10 నిమిషాలలో మరి ఎవడమ్ముతాడు? వీడమ్ముతాడా? ఇక్కడ ఉన్న ఆస్తులు ఇప్పుడు చిరంజీవి ఉన్నాయి, వాళ్ళు చాలా మంది ఉన్నాయి. అంటే మేము అమ్ముతున్నాను వీడికి ఏమైనా చెప్పిండా? మరి ఇట్లా అనమని ఎవరు చెప్పారు? అది ఒకటి కూడా కావాలని వాడు అన్నాడా? ఎవరు చెప్పరనుకో. వాడు కావాలని తెలంగాణలో గాలి గీలి మొత్తం బీర్చుకుంటా బతుక్కుంటా వండుకుంటా మన తెలంగాణ గురించి మాట్లాడదానికి ఆడు ఎక్కడ పుట్టినోడు, ఏ దేశం అని, బార్డర్ ఎక్కడ, దేశం ఎక్కడ, అది ఒకటి మాట్లాడాలి. వాడు నిజంగా దమ్మున్నోడు అయితే నడి రోడ్డు మీదగా ఏడుకొత్తడు వచ్చి మాట్లాడవను. కుక్కలాగా వాడు పారిపోయి దాచుకున్న కుక్క వాడు. ఎందుకంటే తెలంగాణ అంటే అంత సులకన అయిపోయిందా వాళ్ళకి? అవునా? మరి ఏంటి అది? వాడు యూట్యూబ్ లాస్ అయితే క్యానర్ పెడితే మన తెలంగాణ వాళ్ళు బిచ్చవేత బతికిన కుక్కవాడు. వాడిని నరం కడు చేయాల మన తెలంగాణ వాళ్ళు మొత్తము. ఇప్పటికే ఏదో గొడవల్లో ఉండి అటు ఇటు అన్నగా ఇల్లు వచ్చి వాడు ఏదో ఏలు పెట్టి వెళ్ళి చేస్తుండు. తెలంగాణ వాళ్ళు ప్రతి బిడ్డకు చెప్తున్నా, 10 ఆడవాళ్ళకు మగవాళ్ళకు చెప్తున్నా, అస్వంటోని మనం వదిలిపెట్టొద్దు. వాడి కుక్కను కొట్టినట్టు కొట్టాలి, పండబెట్టి నరం తిస్తే నాలుకని కూడా కడి చేస్తే మన తెలంగాణ గురించి కించపరచరు. అదేందో సినిమా విడుపు కాగితం అని సినిమా తీస్తే దాని గురించి ఒక మన భాష గురించి ఎక్కిరిచ్చింది వాడేవాడో. మరి మన భాష గురించి ఎక్కిరియొచ్చా మన దేశాన్ని వండుకుంటా? మరి ఎక్కిరిచ్చినోడు కూడా ఇంతవరకు బయటికి రావట్లేదు. అటు ఇటు పోయి వాడు డబ్బులు పెట్టినోడు డైరెక్ట్గా బలైపోతుండ్రు. అలాంటి మన యాస భాష మన గురించి ప్రతి ఒక్కడు ఎవడు మాట్లాడినా ఏరు పారేద్దానికి తెలంగాణ ఆడపడుచులే కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు మేము ఏరు పారేద్దానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్ర వాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా అనుకోవచ్చు కానీ వాళ్ళందరిని అంటలే, మమ్మల్ని అన్నోళ్ళ మేము నరం తీసి కొడతాం, గుద్ద బలం కొడతాం అని మాట్లాడుతున్నాం. వాడిని ఎంత తిట్టినా మేము తక్కువే, ఎందుకంటే మాకు బూతులు రావా? ఎందుకంటే ఒక మీడియాలో మాట్లాడినప్పుడు ఎవరి గురించి అయినా దేని గురించి అయినా ఆలోచించి మాట్లాడుకోవాలి, అటు నుంచి విమర్శలు రావద్దు. వారికి మాటలు వీడియో అనేసి వీడియో పెట్టి అంత భయపడేసి విజయవాడ వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ తెలంగాణ ఉండొచ్చు కదా, అంత దమ్ము ధైర్యం. వాడి మీద కేసు పెడితే వాళ్ళే పట్టుకొస్తారు. ఏడికి పోతారా? కేసు పెడదాం. వాడు ఏ ఏరియాలో ఉంటాడో ఎక్కడ ఉంటాడో నన్ను చాలా మంది అన్నారులే, అమ్మ వాడి మీద కేసు పెడదాం అంటుండ్రు. రేపు మాప పోయి కేసు ఒక సార్ ఉన్నాడు రవి గారు, ఆయనది తెలంగాణే ఇక్కడే, ఆయన మీద కేసు పెడదాం అంటుర్రు. ఎందుకంటే వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్లే పెద్ద వాళ్ళు, ఎందుకంటే కేసు పెడదాం అంటుర్రు. దాని గురించే వాడు ఎక్కడున్నా వాళ్ళే పట్టుకొచ్చి మనకు గొప్ప చెప్తారు. మన చేతికి ఎందుకు మట్టి అంచుకోవాలా? కానీ మన తెలంగాణ లాంగ్వేజ్ గురించి మన తెలంగాణ గురించి మాట్లాడినోడి ఎవరికైనా అదే గతి పడుతుంది, కుక్క గతి పడుతుంది. ఆడవాళ్ళేమో మనకి బుద్ధి చెప్తాం. ఎందుకంటే మీరు అందరూ ఇక్కడొచ్చి బతుక్కుంటా ఇక్కడిని ఆడాలని కించపరిచేది ఎక్కడిది? వాళ్ళు ఒక్క మాట ఎక్కడిది? వాడికి మాట్లాడడానికి ఆలోచన ఉండదా? అన్నం తింటాడా? అన్నం తింటలేదా? గడ్డి తింటాడా? వాడు గడ్డి తినే కుక్క అసవంటోని కుక్కని తరువుని కొట్టినట్టే కొట్టాలా. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తానా, వీడు ఇవ్వాలన్నాడు వదిలేస్తాం, రేపు ఇంకొకటి కూడా అంటాడు. అంటే ఎంతమందిని అనుకుంటా పోతాం ఇలా. వీనొక్కని పోలీస్ స్టేషన్లో పెట్టి వాడి అడ్రస్ ఫోన్ నెంబర్ మీరు సోషల్ మీడియాలో ఉంటారు కదా, వాడి ఫోన్ నెంబర్ అన్నీ ఇవన్నీ కేసు పెడదామని అంటారు. మరి ఇవాళ రేపు చూసి ఏమైతే అంటే నేను ఏదైతే మీకు చెప్పాను అంటే ఆస్తుల గురించి దాని గురించి మాట్లాడాను, అంతకుముందు నా స్కానర్ గురించి మాట్లాడే అంటే మీకు దమ్ము లేక మళ్ళీ పాత విషయాలు తీసుకొస్తున్నారు అంటే. అరే దమ్మున్న కుక్క మరి ఎందుకు పోయిండు? దమ్మున్న కుక్క వాడి స్కానర్ అంటే వాడి పరువు పోతుంది, దేశం అంతా చూస్తుంది కదా ఈ మీడియా. 10 రూపాయల అడుక్కున్న కుక్క నీ పరువు పోతుందని నీకే అంత పరువు ఉంటే మా తెలంగాణలో ఆస్తుల గురించి అంటే మాకెంత పౌరుషం ఉండాలా? కుక్క నువ్వు ఆడికెందుకు పారిపోయినావుడా? ఇక్కడ వచ్చి మాట్లాడు, లేకపోతే పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలు వస్తానే అడుగురా. కుక్కకు పుట్టినోడా నువ్వు వచ్చి మాట్లాడు. అంటే నీ స్కానర్ గురించి చెప్పొద్దు, వాని బతుకు గురించి చెప్పొద్దు. మా బతుకులు ఎన్నొచ్చు, మా ఆస్తులు ఎంచొచ్చు. వాడేవాడయ్యా మా ఆస్తులు ఎంచడానికి? 10 ఏళ్ళు అయినా సరిపోదా? అంటే తెలంగాణ వాళ్ళందరూ అడక తింటాడు, వీడేమో బువ పెట్టిండా? అందరూ వచ్చి అడుక్కొని తిన్నావా మేము?
మా వాళ్ళు వచ్చి మీ ఆంధ్రాలో వచ్చి ఏమైనా పెట్టి బతికినరా, సమస్యలు పెట్టి బతికినరా? మరి అదన్నా చెప్పొచ్చు కదా వాడు. అమ్మాయి ఇగో మా దేశం వచ్చి మీరు ఇలా మీ వాళ్ళు మీ ఆంధ్ర వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఇది చేసుకొని బతుకుతానని ఏదన్నా మాది ఒక్క సమస్య నేను చూపియరా? ఒక్క మీ రూపాయి కాళ్ళు మొత్తం దేశం అంతా చూడాలా. వాడు యూట్యూబ్లో లాస్ అయిందంటే 10 రూపాయలు అందరం వేస్తే బతికినోడు వాడు. ప్రజలు మొత్తం ఆలోచించాలి, ఆంధ్ర వాళ్ళు కూడా ఆలోచించాలి ఈమె ఎందుకు మాట్లాడుతుందో. ఎందుకంటే మా భాషని మా తెలంగాణలో ఆస్తుల గురించి ఎంచినవన్నీ ఏర్పారేస్తాం, పోలీస్ స్టేషన్లో ఊసలెక్క పెడతాం. ఇది నేను చెప్తున్నా. స్కానర్ పెట్టి యూట్యూబ్లో నేను లాస్ అయినా, స్కానర్ పెట్టి ప్రతి ఒక్కరిని 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు అడుక్కున్న కుక్క ఇలాంటి కుక్కలు అంటే మా ఎంటిక కూడా పీకలేవురా. అలా ఇవాళ రేపు పోలీసు వాళ్ళు నిన్ను మంచిగా తీసుకొస్తారు, మేము మంచిగా నీకు పెళ్లి చేస్తారు. ఆ కుక్క ఎక్కడున్నా క్షమాపణలు చెప్తావు. వాడు టోపీ వాడు ఎట్టయినా చూసిన ఆవురా నీకంతకన్నా కుక్క గతి పడుతుంది. ఆ టోపీ వాడు ప్రకాశ్ రాజు కూడా అరే ఆ రోజు సీతమ్మ తల్లిని ఎన్నో మాటలు అన్నారా, వాని కూడా మా హైదరాబాద్లో బతుక్కుంటా, హైదరాబాద్ది గాలి అన్ని పీల్చుకుంటా అంట సీతమ్మ తల్లిని, పవన్ కళ్యాణ్ని, మా బీజేపీని అంటాడు. బీజేపీ వాళ్ళది పవన్ కళ్యాణ్ ఎంటిక కూడా ఎవరు పీకలేరురా. ప్రకాశ రాజుని కూడా ఆయన కూడా కౌంటర్ ఇస్తానా. ఇంకా కవితమ్మ కూడా ఎందుకంటే మంచిగా మాట్లాడు, ఎందుకంటే నువ్వు మా బిడ్డ. ఏం చెప్పాలనుకుంటానంటే మళ్ళీ ఇలాంటి కూతలు కుయ్యకుండా తొక్కి పట్టి నరం కోస్తామని చెప్తున్నా నేను. నువ్వు ఎక్కడున్నా పోలీసు వాళ్ళు నిన్ను పట్టకొత్తారు. ఇవాళ దాగినా రేపు దాగినా ఏడిపోవు. నిన్ను ఏడిపోయినా పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనా ఎవ్వరే కానీ ప్రతి ఒక్కళ్ళకు ప్రజలు మొత్తం ఇది వినాలి. తెలంగాణ భాష యాస తెలంగాణల గురించి మాట్లాడితే నరం దిద్దానికి మేము వెనకాడము. ఇది తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నా, తెలంగాణ అమ్మగా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మా దేశం వచ్చి ఉన్నారని మేము అనము. మేము ఒకలాగానే ఉండాలని మేము ఎవరికైనా అదే మాట చెప్తా. లాస్ట్ మాట ఇదే చెప్తున్నా, ఎవ్వరు కూడా కించపరచు, మా భాషను కించపరచడం అని కూడా వదిలిపెట్టము. మేము కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.